ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు భీమిలిలో భారీ బహిరంగ సభ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ప్రచారమే లక్ష్యంగా సాగనున్న ఈ సభకు లక్షలాదిగా జనం తరలివస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల క్యాడర్కు సీఎం జగన్ సభలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా ఎలా తీసుకువెళ్లాలో కార్యకర్తలకు, నాయకులకు సీఎం జగన్ వివరించనున్నారు. భీమిలిలో సభాస్థలి నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, ఆల్రెడీ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్య నేతలు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మరిన్ని? కార్తీక్, రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. కార్యకర్తల ఆ రీజనల్ ప్రాంతీయ సమావేశం రేపు విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జరగనుంది. 34 నియోజకవర్గాల నుండి లక్షలాది మంది కార్యకర్తలు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆ ఏర్పాట్లు కూడా ఇప్పుడే సిద్ధమైంది. మేము ఎన్నికలకి మా నాయకుడితో పాటు మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఒక కార్యకర్తలకి సందేశం ఇచ్చేటువంటి ఒక ప్రణాళికతో ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి కార్యకర్తల్లో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్నారు. ఈ సమావేశాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు మనతో పాటు మాట్లాడేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కేవీఆర్ ఉన్నారు. ప్రధానంగా ఈ సభ లక్ష్యం ఏంటి, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ప్రతిపక్షాలు ఒకవైపు ఆ మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నాయి, దానికి ఎలాంటి సమాధానంగా ఈ సభ నిర్వహించబోతున్నారు? సుమారుగా ఉత్తరాంధ్ర నుంచే మొదటి శంఖారావాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి సుమారు మీరు చూస్తూ ఉన్నారు 17 ఎకరాల సువేశాల ప్రాంగణంలో ఈ సభని మేము ప్రారంభిస్తూ ఉన్నాం రేపు సీఎం గారి చేతుల మీదుగా. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలకి మొదటి శంఖారావం సన్నద్ధం క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళని సన్నద్ధం చేయడానికి కానీ, కార్యకర్తలను మేము సమాయత్తపరచుకోవడానికి కానీ గడిచిన 4 సంవత్సరాల దాదాపు 8-9 మాసాలు కూడా కేవలం పూర్తిగా రాజకీయాలు పక్కన పెట్టి కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 90 రోజులు దీన్ని ఒక యజ్ఞంలా భావించి కార్యకర్తలని 2014, 2019లో ఎలాగైతే కార్యకర్తలు కష్టపడ్డారో అంతకు మించి కష్టపడేలా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తూ రేపు సుమారుగా మేము 3 లక్షల మంది రావచ్చని ఇక్కడికి అనుకుంటా ఉన్నాం. ఈ 3 లక్షల మందిని కూడా ఆయన అభివాదాలు చేసుకుంటూ వీలైనంత మందిని ఎక్కువ మందిని కలుస్తూ అలాగే ఇక్కడ ఒక బాక్స్ పెట్టబోతా ఉన్నాం. ఇందులో కొన్ని ఏదైనా ముఖ్యమంత్రిని అడగవలసిన క్వశ్చన్లు ఏదైనా ఉంటే అందులో ర్యాండమ్గా 10-20 స్లిప్పులు తీసుకుని కార్యకర్త అడిగిన క్వశ్చన్కి ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ రేపు చెప్పబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ గాలి వేస్తూ ఉంది. రేపటి సభతో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో ప్రతి జిల్లాలోనూ కూడా ఎన్నికలు అనే దానికి మేము సన్నద్ధం అవుతా ఉన్నాం. గడిచిన 4 రోజుల నుంచి ఆల్రెడీ మేము మిగిలిన వాళ్ళందరికన్నా ముందుగానే మేము అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం కానీ, వారిని సమాయత్తపరచడం కానీ, వాళ్ళని ప్రజల్లోకి పంపించడం కానీ చేస్తూ ఉన్నాం. మిగిలిన ప్రతిపక్షాలు అంటారా, ఇది ఎప్పుడూ ఉన్నదే. మిగిలిన ప్రతిపక్షాలన్నీ కలిసి ఇవాళ కుటుంబాలను నిడదీసి, ప్రాంతాలను నిడదీసి, కులాలను నిడదీసి, మతాలను నిడదీసి అన్ని రకాలుగానో ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుచేతంటే విడివిడిగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాబలాన్ని మనం ఏమీ చేయలేము. ఈ రాష్ట్రంలో సుమారు 60-70% మంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. మిగిలిన 30% మందినే మనం పంచుకోవాల్సి ఉంది. ఈ 30% మందిని ఏదో రకంగా మనం ఏకతాటి మీద తీసుకొచ్చి ఇంకా ఏదైనా చేయగలమేమో అని ఆశ మీద జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలను ఎడదీశారు, మన రాష్ట్ర ప్రజలను ఎడదీశారు, మతాల పేర్లు ఇస్తున్నారు, కులాల పేర్లు ఇస్తున్నారు, ప్రాంతాల పేర్లు ఇస్తూ ఉన్నారు. అన్నీ ఈ దేనికి వెరవకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కడనే ఎలక్షన్కి వస్తాను, మిగిలిన వాళ్ళు ఎంతమంది వస్తారో రండి, నా స్టార్ క్యాంపైనర్లు ప్రజలే, నాకున్నది మీరే, నేను నమ్ముకున్నది ఆ భగవంతుని మీ ప్రజలని ఒకే ఒక నినాదంతో రేపు ప్రజల ముందుకు రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల్లోనూ ఖచ్చితంగా 25కి పైబడి నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోబోతూ ఉంది. రేపు ఈ సభ ద్వారా మరింత ఉధృతంగా మేము ప్రజల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా ఈ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వచ్చేటువంటి ఎన్నికలకి పూర్తిగా కార్యకర్తల్ని
సన్నద్ధం చేసేందుకు నిర్వహించే సభగా మనం భావించవచ్చు. మనం చూడొచ్చు ఈసారి ఆ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అంటే ఇప్పటివరకు జరిగినటువంటి సభలన్నీ ఒక రీతిలో ఉంటే ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలలో మరింత చొచ్చుకొని వెళ్ళేలాగా మరింత దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం కలిగేలాగా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆ వేదిక దగ్గర నుండి ర్యాంప్ను కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుండి కార్యకర్తల్లో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని వారుకున్నటువంటి సందేహాలు కానీ రాజకీయ అంశాల మీద కానీ పరిపాలన అంశాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై కానీ ఎటువంటి ఆ అంశం మీద అయినా సరే ఏదైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ఇంటరాక్షన్ అనేది కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకత్వంతో క్షేత్రస్థాయి ఉన్నటువంటి ఆ నాయకత్వంతో ఆ ఇంటరాక్షన్ కూడా ఈ శంకరావానికి సంబంధించిన ప్రత్యేకత. అందుకే 5 చోట్ల ఇటువంటి ప్రాంతీయ కార్యకర్తల సమావేశాలని నిర్వహించబోతున్నారు. మొట్టమొదటిది విశాఖ నుండి ప్రారంభం కాబోతుంది. ఎన్నికల శంకరావాన్ని రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక నుండి పూరించబోతున్నారు. కార్తీక్. రైట్ సతీష్.